கத்துக்கரவை கணங்கள் பல கரந்து செத்தாறு திரளழியச் சென்று செருச்செய்யும் குத்தமொன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பெயர் பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருள் ఏలోరెంబావాయ్. కులవతి, రూపవతి, గుణసతి అయినటువంటి గోపికని లేపుతున్నారు ఈనాటి పాసురంలో. ఈవిడ శ్రీకృష్ణుడే నన్ను పొందడానికి వ్రతం చెయ్యాలి అని నిర్భయంగా పడుకొని ఉన్న గోపిక. ఈవిడ వంశంలో పెద్దలు కర్మనిష్ట కలిగిన వాళ్ళు, తమ ధర్మం పశుపోషణమే అని నమ్మినవారు కూడా. ఈ గోపిక తన దివ్య మంగళ విగ్రహ సౌందర్యంతో అందరినీ ఆనందింపచేయగలిగిన గోపిక. లేగదూడలు కలవి, దూడలలాగే ఉన్నవి అయిన ఆవుల మందలని ఎన్నింటినో పాలు పితుకగలిగినవారు, శత్రువులను బలంతో ఓడించగలిగినవారు, ఏ దోషం లేనివారు అయిన గోపాలకుల వంశంలో మొలచిన ఓ బంగారు తీగ పుట్టలోని పాము పడగలాగా ఉన్న నితంబ ప్రదేశం కలదానా, అడవిలోని నెమలివలే అందమైన కేశపాసం కలదానా, లేచి బయటకి రాతల్లి. చుట్టాలు చిలికెత్తెలు అంతా వచ్చేశారు, నీ ముంగిట్లో చేరారు. నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుని నామాలు కీర్తిస్తున్నారు, వినబడడం లేదా? అయినా ఉలకకుండా పలకకుండా ఎలా ఉన్నావు తల్లి? ఓ సంపన్నురాలా, ఈ నిద్రకి అర్థమేమిటో చెప్పవమ్మా అని గోపికలు నిద్రలేపినట్లుగా ఆండాళ్ తల్లి ఈ భావాన్ని మనకి అందంగా అందించింది.